స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసే విధంగా టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం జగ్గునాయుడు విశాఖలో డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన పాతగాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను స్టీల్లో విలీనం చేయాలని అన్నారు. సొంత గనులకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. ఇనుప ఖనిజం బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 536.6 మెగావాట్లు. స్టీల్ ప్లాంట్ కావాల్సింది 315 మెగావాట్లు. మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసింది, బయటికి విక్రయించేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర రా మెటీరియల్ సరఫరా కాకుండా అడ్డుకొని కేవలం 120 మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో. దీనివల్ల ప్రతి నెల ఏపీ ఈపీడీసీ దగ్గర స్టీల్ ప్లాంటు 45 నుంచి 80 కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వాడికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 4,890 కోట్ల రూపాయలు. కానీ ఇంతవరకు స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్లు పన్నుల రూపంలో 54,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ కలిగి ఉంది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం 10,000 కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, మేము స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పట్టిస్తామని చెప్పని ఉద్యోగులు కార్మికులుంటే మోడీ ప్రభుత్వం ఖాతా చేయడం లేదు. ఈరోజు అదానీ అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి గత ఏడాది 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అట్లాంటిది 1,00,000 మంది ఉపాధి కల్పిస్తున్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి. ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది. దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలకి సొంత గనులు ఉన్నాయి, కేవలం స్టీల్ ప్లాంట్కి మాత్రమే కేంద్రం సొంత గనులు ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రతి టన్ను ఉత్పత్తికి స్టీల్ ప్లాంటు 4,000 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా నష్టాలకి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ విధంగా వివక్షత చూపిస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 19,000 మంది, దాన్ని ఈరోజు 12,700 మందికి కుదించారు. రిక్రూట్మెంట్ చేయడం, ఖాళీలు భర్తీ చేయడం లేదు. పైపెత్తు రేపు 2025 డిసెంబర్ నాటికి దాదాపు 1,400 మంది రిటైర్ అయిపోతారు. ఇది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం 2,500 మందిని వీఆర్ఎస్ పేరు మీద బయటకు నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో పాటు నైపుణ్యత పేరు మీద ఛత్తీస్గఢ్లోని నైర్నార్ కంపెనీకి 500 మందిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే దాదాపు 19,000 మంది ఉండాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లో 8,001 మందికి కుదించి స్టీల్ ప్లాంట్ చాదునుగా చౌదెబ్బ తీయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. జీతాల సమస్య, ఆఫీసర్లకు ఇప్పటికే 30% తమ జీతాలు కోత విధించారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి నెలలో ఒకసారి జీతాలు 2 సార్లు 3 సార్లు జీతాలు ఇస్తున్నారు. నూతన వేతన ఒప్పందం అమలు చేయడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు నెల నుంచి 4 నెలల వరకు జీతాలు చెల్లించడం లేదు. కాంట్రాక్టులు బిల్లు ఇవ్వడం లేదు. ఏ ఉద్యోగులు కార్మికులైతే సంస్థ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారో ఆ ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతీసి, ఆర్థికంగా ఎండగొట్టి, వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు పాలు చేసి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ధ్వంసం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే జూలై 11వ తేదీన కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటన చేశారు. ఆ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, బీజేపీ మంత్రులు అందరూ పాల్గొని చెప్పి ప్రకటించింది, స్టీల్ ప్లాంట్ను అమ్మం, దీని అభివృద్ధి బాట పట్టిస్తాం, 45 రోజుల్లో మోడీ ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2 నెలలు అయిపోయింది, దానికి అతిగతింతవరకు ఏమీ లేదు. నిన్న ఈరోజు కేంద్ర ఉక్కు మంత్రిస్థాయి సమావేశం అవుతూ ఉంది. ఓ పక్క మంత్రిస్థాయి సమావేశం అవుతూ ఉంది స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం కోసం. రెండో వైపు నుంచి ఈ రోజు నుంచి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని షట్ డౌన్ చేస్తున్నారు. అంటే ఇటుపక్క ప్రభుత్వం చెప్తున్న దానికి ఆచరణకి ఎటువైపు వెళ్తుందని చెప్పినది మనకి ఈరోజు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అందుకని ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి ఆక్సిజన్ అందిస్తున్నాయి. వీటి మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ పాలన ఒక్కరోజు కూడా కొనసాగదు. ఇంతటి కీలకమైనటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా లేదు. ఇంత రాజకీయంగా అంత అనుకూల పరిస్థితి ఉంది.
ఈ అనుకూల పరిస్థితులు ఉపయోగించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మోడీ ప్రభుత్వం నిలదీయడం లేదు, ఎందుకని డిమాండ్ చేయడం లేదు, ఎందుకు ఒత్తిడి చేసి రావట్లేదు, స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం చిత్తశుద్ధిగా ఎందుకు కృషి చేయాలని మేము అడుగుతున్నాం. ప్రజలు, కార్మికులు స్పష్టంగా భావిస్తున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పూనుకుంటే, కేంద్రాన్ని నిలదీస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోతుంది, ఖచ్చితంగా అభివృద్ధి బాట పడుతుంది అటువంటి అవకాశం మనకు ఉన్నాయని చెప్పినది ప్రజానికి విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని మీరు వమ్ము చేయకుండా, నమ్మకానికి ద్రోహం చేయకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని ఈ విధ్వంసం ఆపించి శైలిలో విలీనం చేయించి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము అధికారం చేపట్టి నెల చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం. ఏదైనా అభివృద్ధి బాటలో తీసుకెళ్లే పని జరిగేస్తుంటే ఇంకా వెయిట్ చేసి ఉండేవాళ్ళు వాస్తవంగా. కానీ అభివృద్ధి బాట వెళ్ళట్లేదు, ఇంకా రోజు రోజుకి వెనక్కి ముంచేసే కార్యక్రమానికి పూనుకుంటూ ఉన్నారు. ఒకసారి బ్లాస్ట్ ఫర్నెస్ మూతపడితే బ్యాటరీస్ డౌన్ అవుతాయి, ఇతర విభాగాలు డౌన్ అయిపోతాయి, తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఒకవైపు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రాన్ని నిలదీసి స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలన్న సంకల్పంతో ఈరోజు సిపిఎం పార్టీ ఈ మహాధరణ కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపకపోతే, శైలిలో విలీనం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉద్యమం చేస్తామని చెప్పని మీతో తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రారంభం నుంచి నేటి వరకు కూడా సిపిఎం పార్టీ కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పోట్లాడుతూ ఉంది, భవిష్యత్తులో పోట్లాడుతుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లతో పాటు నిర్వాసితులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ముందు రావాల్సిందిగా మీతో విజ్ఞప్తి చేస్తున్నాం. పైన ధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.